మంచానికే పరిమితమైన దివ్యాంగులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 30 మంది స్పైనల్ కార్డ్, కండరాల క్షీణత బాధితులకు వైద్య పరీక్షలతో పాటు ప్రత్యేక ఆర్థిక సహాయం కోసం అధికారులు హైదరాబాద్కు నివేదికలను పంపారు. గత సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో నల్గొండ జిల్లాకు చెందిన స్పైనల్ కార్డు గాయాలు, కండరాల క్షీణత వంటి వ్యాధులతో పూర్తిగా మంచానికే పరిమితమైన దివ్యాంగులకు, వారికి సేవలందిస్తున్న సంరక్షకులకు, కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ తరహాలో నెలకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. ఈ వినతిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లాలోని నలుమూలల మండలంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది స్పైనల్ కార్డ్, కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న దివ్యాంగులు శిబిరానికి హాజరయ్యారు. శిబిరంలో బాధితుల వైకల్య శాతం, వారి ఆరోగ్య పరిస్థితి, అవసరమైన వైద్య సహాయం, సంరక్షణ అవసరాలపై వైద్యులు సమగ్రంగా పరిశీలించారు. అనంతరం బాధితుల వివరాలతో కూడిన నివేదికలను సిద్ధం చేసి తదుపరి చర్యల కోసం హైదరాబాద్కు పంపించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ మాతృనాయక్, డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి కెవి కృష్ణవేణి, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి, బాలయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు.